హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ మెథడ్లో లైనింగ్ బ్లౌజ్ కట్ చేసే విధానం చూద్దాం. ముందుగా హ్యాండ్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు 7 ఇంచులు 1 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచులు పెట్టుకోవాలి. స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ లూజు చూసుకోవాలి. ఇలా చూసుకొని హ్యాండ్ ఇక్కడ సైడ్ కూడా 8 ఇంచులు పెట్టుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే గీసుకోవాలి. డౌన్ అయితే 2.5 ఇంచులకి ఇచ్చుకోవాలి. ఇలా ఆ మార్కింగ్ని హ్యాండ్ మార్కింగ్ని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇలా హ్యాండ్ కుట్లు ఖర్చులు కొంచెము ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే ముందుగా హ్యాండ్ ఎందుకు కట్ చేస్తానంటే ఇది కట్ వర్క్ బ్లౌజ్ కదా, దానికే ముందుగా కట్ చేసి చూపిస్తున్నాను. స్ట్రైట్గా తీసి క్లాత్గా నీట్గా అనుకొని ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. పొడవు వచ్చేసరికి జాకెట్ పొడవు భుజాల దగ్గర నుంచి కింద వరకు పట్టుకుంటే 14 ఇంచులు వచ్చింది. పద్నాలుగు ఇంచులు కాకున్నట్ల 15 ఇంచులు ఖర్చుల కోసమని 15 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 15 ఇంచులు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. కావాలంటే ఇంకోసారి చూసుకోండి మీరు ఎంత పెట్టాలో ఏమో. నేనైతే 15 ఇంచులు పెట్టాను. నడుము చుట్టు కొలత ఇలా చూసుకోండి. ఇది వచ్చేసరికి 34 ఉంది కదా, ఇది టేప్తో 4 మడతల్లో చూసుకోవాలి. 4 మడతలతో చూసుకుంటే 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంత కలిపి 10 ఇంచులు పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచే ఎక్కువగా ఎక్స్ట్రాగా ఇస్తున్నాను, 10 ఇంచులు పెడుతున్నా. మెడ దగ్గర వచ్చేసరికి 2 ఇంచులు, భుజం దగ్గరికి వచ్చేసరికి 3 ఇంచులు, చంక ఆమ్ రౌండ్ వచ్చేసరికి 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి నడుము పొడవు ఎంత తీసుకోవాలి, డీప్ ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ వచ్చేసరికి 2.5 పెట్టుకోవాలి. ఇది స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి, క్రాస్గా గీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 1-2 గెర్లు గీసుకోవాలి. చంక ఆమ్ రౌండ్లో ఇలా గీసుకోవాలి. రౌండ్ కూడా మీ చేతితో గీసుకోండి, లేకుంటే ఇలాంటి స్కేలు తీసుకొని కూడా గీసుకోవచ్చు.
ఇప్పుడు భుజంతో నుంచి మేడ పట్టి ఇలా పట్టుకొని చూసుకోండి, కావాలంటే మీకు సరిపోతుందో లేదో. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కసరించిన తర్వాత నేనైతే మీకు చూపిలే కదా, మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి 9 ఇంచులు నడుము లూజు. ఇలా క్లాత్ పెట్టి ఎలా ఉంటే అలా డ్రాయింగ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచులు హోల్డింగ్ చేసి మడుచుకొని ఇలా డ్రాయింగ్ వేయాలంతా. ఇలా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కనకి పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్కి పైకి డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నుంచి పైన భుజాలతో నుంచి కింద టక్స్ ఉంది కదా, అక్కడ కిందకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి డ్రాయింగ్ వేసుకోవాలి. క్రాస్గా క్రాస్ బెల్ట్ గీసుకోవాలి. క్రాస్ బెల్ట్ అయితే కత్తిరించుకుందాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్తో నుంచి పైన రౌండ్ నెక్ ఎంత ఉందో చూద్దాం. ఇలా అట్లా రౌండ్ బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉంది కదా, దాన్ని రౌండ్ షేప్లో చూసుకోండి. మీకు అంత అనుమానంగా ఉంటే రెండో ఉక్స్తో పెట్టి అక్కడ రౌండ్ ఇట్లా పైకి గీసుకోవాలి. ఇలాగా రౌండ్ వేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. మీకు నెక్ తక్కువ అవుతుందంటే ఒకసారి బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకొని ఇలా రౌండ్ కట్ చేసుకోండి. అట్లే షేప్ అయితే ఇలాగే లోతు తీసుకోండి. అలాగే కొద్దిగా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేయండి. అలా షేప్ తీయండి. క్రాస్ బెల్ట్ అయితే కత్తిరించుకోండి. ఉక్సులు పట్టి దారాలకి కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. అవును కదండి, వెనక పార్ట్ కొద్దిగా ఉంది కదా, వెనక పట్టికని కొద్దిగా కట్ చేసుకోవాలి. 2 ఇంచులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలా కత్తిరించుకోవాలి. 1/2 ఇంచ్ ఇడిచి పైకి కట్ చేసుకోవాలి. ఇవైతే సంక్ పీసులకి సరిపోతాయి. ఇప్పుడు మడత ఉప్పి ఇలా 2 మడతలతో హోల్డింగ్ చేసుకొని, హోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అటువైపు ఉండాలి. వెనక రౌండ్ పెట్టి
ఇలా అడ్జస్ట్ చేసి ఇలా అంతా కట్ చేసుకోవాలి. కొద్దిగా పీసు కొద్దిగా ఎక్కువగా విడుచుకోండి. క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకోండి. కట్ చేసే విధానం ఇలా. ఇప్పుడు మెడ పీసులు క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోండి. మిడ్ పీస్లు అయితే రెడీ. బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిషింగ్. బాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.